హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈరోజు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ గురించి చూద్దాం. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే కంపెనీలో ఉన్నటువంటి అసెట్స్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి బెటర్గా రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి. ఈ కంపెనీలో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 51%గా వాటా ఉంటే, ప్రొడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్ వాళ్ళు లైక్ యూకేకి సంబంధించినటువంటి కంపెనీ ఇది, వీళ్ళు 49% వాటాగా ఉన్నారు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ అయితే మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ చూస్తే లైక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది అయితే అడ్వైజరీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో కానీ అలాగే గ్లోబల్ క్లయింట్స్ కూడా వాళ్ళతో పాటుగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే అదర్గా ఏమున్న ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సర్వీస్ వీళ్ళు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు ఎస్ఐపిలో కూడా. సెప్టెంబర్ 30, 2025 వరకు కూడా వీళ్ళు 143 స్కీమ్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్లో. ఈక్విటీ కానీ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ కానీ, డెట్ స్కీమ్స్ కానీ, ప్యాసివ్ స్కీమ్స్, డొమెస్టిక్ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్స్ కానీ, లిక్విడ్ స్కీమ్స్ కానీ అండ్ ఓవర్ నైట్ స్కీమ్స్ కానీ అండ్ ఆర్బిట్రేజ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ కంపెనీ సెప్టెంబర్ 30, 2025 వరకు కూడా క్వార్టర్లీ యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూస్తే $10,147.6 బిలియన్ వీళ్ళైతే బిజినెస్ ఉంది వీళ్ళ కంపెనీలో. వీళ్ళు లాంగ్ టర్మ్ కింద ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో లైక్ మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐపి కానీ, వీళ్ళకి లాంగ్ టర్మ్లో బెటర్గా రిజల్ట్స్ అయితే జనరేట్ చేస్తున్నారు, ప్రాఫిట్స్. ఈ కంపెనీలో 3,541 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియాలో ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీ. ఆల్ ఓవర్గా 23 స్టేట్స్లో 4 యూటీస్లో అయితే స్ట్రాంగ్గా ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీకి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీకి. ఫస్ట్ పాజిటివ్స్ ఏమున్నాయి చూసే ఈ కంపెనీకి, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది ఇండియాలో. ఈ స్ట్రాంగ్ బ్రాండ్ ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా బెటర్గా పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ కూడా వీళ్ళు బెటర్గానే జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫైగా ఉండడం వల్ల కూడా కంపెనీకి ఒక అడ్వాంటేజ్గా ఉంది. ఇండియాలో లార్జెస్ట్ అండ్ గ్రోయింగ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీగా ఉంది ఇండియాలో. స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ కూడా ఉంది ఈ కంపెనీ రిలీజ్ చేసేటువంటి స్కీమ్స్లో. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో, ఆల్ ఓవర్ పాన్ ఇండియాలో. ఈ కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ సెక్టర్లో స్ట్రాంగ్గా ఎక్స్పర్టైజ్ నా పీపులే ఉన్నారు. కొంచెం రిస్క్ కూడా ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా వోలటాలిగా ఉంటాయి కాబట్టి కొంత ఫండ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే కొంత టైంలో అయితే ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. సెబీ టైం టు టైం రెగ్యులేటరీ చేంజెస్ అయితే చేస్తూ ఉంటుంది. ఈ రీజన్ వల్ల కూడా కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఎక్కువగా థర్డ్ పార్టీ పైన డిపెండెన్స్ అయినారు. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ కానీ, టెక్ ప్లాట్ఫామ్స్ కానీ అండ్ డైరెక్ట్ ఛానల్ ద్వారా వీళ్ళైతే సేల్ చేస్తున్నారు వీళ్ళ ప్రోడక్ట్స్ని. ఈ రీజన్ వల్ల కూడా వీళ్ళ కొంత రెవెన్యూ అయితే ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు. హ్యూజ్ కాంపిటీషన్ ఉంది మార్కెట్లో. ఫస్ట్ అయితే హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉంటే మార్కెట్లో, నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఉంటున్నారు. ఇప్పుడు కొంత సైబర్ సెక్యూరిటీ రిస్క్ కూడా ఫేస్ చేయొచ్చు వీళ్ళు మార్కెట్లో అనేది తెలుస్తుంది. హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 1,13,226 crore ఉంటే, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి 1,07,006 crore అయితే ఉండబోతుంది. వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ 32% రెవెన్యూ జనరేట్ చేస్తే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 29% జనరేట్ చేశారు వీళ్ళు. అసెట్స్ కానీ, టోటల్ ఇన్కమ్ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ, అబిలిటా మార్జిన్ కానీ, నెట్వర్త్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బెటర్గానే గ్రో అయ్యారని తెలుస్తుంది. మార్చి 23లో 2,804 crore ఉంటే, సెప్టెంబర్ 2025కి మాత్రం 4,827 crore ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా వీళ్ళైతే బెటర్గానే జనరేట్ చేస్తున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 82.8%గా ఉంది కాబట్టి ప్రాఫిట్స్ అయితే హ్యూజ్గా ఉన్నాయని తెలుస్తుంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా వీళ్ళ బిజినెస్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మార్కెట్లో. ఎబిలిటా మార్జిన్ కూడా 0.36% ఉంటే, పిఈ రేషియో మాత్రం 40.37 ఉంది ప్రీ ఐపీఓకి. పోస్ట్ ఐపీఓకి మాత్రం 33.07%గా ఉందంటే రీజనబుల్గానే ఉందని. ఈ పిఈ రేషియో అనేది సెక్టార్ వైజ్గా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సెక్టార్లో చూస్తే ఇదైతే రీజనబుల్గా ఉందని తెలుస్తుంది. ప్రమోటర్ వాటాలో ప్రీ ఐపీఓ 100% ఉంటే, పోస్ట్ ఐపీఓలో 90.09% అయితే ఉంటుంది.
వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే మార్కెట్లో హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ, నిప్పాన్ లైఫ్ ఇండియా వాళ్ళు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ, యూటీఐ కానీ, కెనరా రోబికో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళు యాంకర్ బుక్ పార్టిసిపేషన్ ద్వారా కూడా 4,815 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా 2,140 crore ఆఫ్ ద అమౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళే ఇన్వెస్ట్ చేసేసారు. వాళ్ళతో పాటుగా మార్కెట్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ అండ్ బిగ్ ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు ఈ కంపెనీలో. వీళ్ళు రాకేష్ జుంజునవాలా గారికి సంబంధించినటువంటి ఎస్టేట్ ఆఫ్ లేట్ కంపెనీ కానీ అండ్ ది రీజన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇండియా ఇన్ఫోలైన్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, సర్వ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, 3P ఇండియా ఈక్విటీ ఫండ్కి సంబంధించినటువంటి ప్రశాంత్ జైన్ గారు కానీ, పిఐ ఆపర్చునిటీ ఫండ్ 2 వాళ్ళు కానీ, 361 ఫండ్ కానీ, వైట్ ఓక్ క్యాపిటల్, హెచ్సిఎల్ క్యాపిటల్ కానీ అండ్ మార్కెట్ వెటరన్ అంటే మార్కెట్లో బిగ్ ఇన్వెస్టర్ అయినటువంటి మనీష్ చోక్సాని గారు కానీ అండ్ మధుసూదన్ కేలా గారు కూడా ఉన్నారు ఈ ఐపీఓ యాంకర్ బుక్ పార్టిసిపేషన్లో. వీళ్ళతో పాటుగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో చూస్తే ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి, కొటాక్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కానీ, బజాజ్ లైఫ్ కానీ, టాటా ఏఐజీ, గో డిజిట్, జనరల్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళతో పాటుగా అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా. ఈ ఐపీఓ ద్వారా టోటల్గా మార్కెట్లో 10,602 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేయాలనుకుంటున్నారు ఈ ఐపీఓ ద్వారా. వీళ్ళు 12th నుంచి ఓపెన్ అయ్యి 16th డిసెంబర్ క్లోజ్ అవుతుంది ఈ ఐపీఓ. 4.89 crore ఆఫ్ ద షేర్స్ సెల్ చేస్తున్నారు వీళ్ళు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే ఉంది టోటల్ ఒక లాట్లో వచ్చేసి ఈ ఐపీఓలో 6 షేర్స్గా ఉంటే వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ 2,165 రూపీస్గా ఫిక్స్ చేశారు ఒక్క షేర్స్కి. ఈ ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొంత డిస్కౌంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ షేర్ ప్రైస్ని. వీళ్ళ కంపేర్ టు కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, నిప్పాన్ లైఫ్ వాళ్ళకి నెట్ అసెట్ వాల్యూ ఎలా ఉందో చూస్తే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళకి నెట్ అసెట్ వాల్యూ 71.2 ఉంటే, హెచ్డిఎఫ్సి వాళ్ళకి 189.8గా ఉంటే, నిప్పాన్ లైఫ్ ఇండియా వాళ్ళకి 66.4గా అయితే ఉంది. ఈ ఐపీఓకి బ్రోకరేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు చూస్తే 4 బ్రోకరేజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ షేర్ ఖాన్కి సంబంధించినటువంటి బ్రోకరేజ్ వాళ్ళైతే మిడ్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ రేంజ్లో ఈ ఐపీఓ బెటర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. కంపేర్ టు కాంపిటీటర్స్తో పోలిస్తే పిఈ రేషియో రీజనబుల్గా ఉండడం వల్ల మిడ్ అండ్ లాంగ్ టర్మ్లో బెటర్గా గ్రో అవుతుంది ఈ ఐపీఓ అనేది చెప్తున్నారు వీళ్ళు. ప్రజెంట్గా ఈ రోజు కూడా ఈ ఐపీఓకి గ్రే మార్కెట్ ప్రీమియం 5.5%గా ఉంది. ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు కానీ కొంత మిడ్ అండ్ లాంగ్ టర్మ్లో వెయిట్ చేసే వాళ్ళకి మాత్రమే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి ఈ ఐపీఓ. షార్ట్ టర్మ్ గెయిన్స్ చూడాలనుకునే వాళ్ళకి మాత్రమే అయితే అవాయిడ్ చేయండి ఈ ఐపీఓని. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ ఆర్ షార్ట్ టర్మ్స్ గెయిన్స్కి అయితే. లాంగ్ టర్మ్లో మాత్రమే ఇలాంటి ఐపీఓస్ మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి, మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.